రైట్, ఎక్కడి నుండి అండి? ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ జన్గావ్, బట్ ఇప్పుడు నేను ఉప్పల్లో ఉంటున్నాను. ఉప్పల్. ఎట్లా చూస్తూ ఉన్నారు ఆయన ఇన్ని రోజుల తర్వాత స్పందించిండ్రు? విశ్వగురు అని చెప్తారు నరేంద్ర మోడీ గారు. ఆయన ఒక సెల్ఫీ వీడియో ద్వారా స్పందించడం ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? దొంగ లెక్క, దొంగలు చేసే పని కదా అండి. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చారు, ఎన్నో నటులు వచ్చారు, యాక్ట్రెస్లు, యాక్టర్స్, హీరోస్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి ఏం పని? వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పెద్దగా అయిపోయినారు, ఇప్పుడు చాలా పెద్ద స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చారంటే దొంగలు దాచుకొని మొత్తం ప్రొటెస్ట్ అయిపోయినాక పాప మా సోనం యూన్చుక్, మాకు ఆయన ఏం కాదు, ఆయనకి మేము ఏం కాము, ఆయన మా కోసం, మా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన అంతా చేసినప్పుడు పిఎం గారు ఫోన్లో సెల్ఫీ వీడియో పెట్టినంత ధైర్యం ఆయనకు ముందొచ్చి మాట్లాడడం లేదు. అట్లాంటి మనిషితో మనం దేశం ఆ చేతిలో పెట్టాము. ఆ చేతిలో మనము ఈరోజు గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఆయన ఉండడం వల్లనే మన దేశం చాలా సేఫ్టీగా ఉన్నదని చెప్పి మాట్లాడతారు కదా. ఎవరండి అది చెప్పుతో కొడితే అది చెప్పిన వాళ్ళని నేను. ఆయన వల్లనే ఇలా ఈ పోరోడు, చిన్న పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చినాం. అట్లా ఎన్నోసార్లు రోడ్ల మీదకి వచ్చినాం ఆయన వల్ల. ఇక కొన్ని రోజులు అయితే ఇక మేము బతుకుతామో బతుకమో కూడా తెలియదు వాళ్ళ గురించి, వాళ్ళ వల్ల. సో నేనేమంటున్నా అంటే ఆయన వల్ల సేఫ్టీ కాదు, ఆయన వల్ల డేంజర్ ఉన్నాం. మా ఫ్యూచర్, మా కెరియర్, మా జీవితాలు, దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డేంజర్లో ఉంది. దేశం డేంజర్లో ఉందంటే దేశంలో నివాసిస్తున్న వాళ్ళంతా డేంజర్లోనే ఉన్నట్టు. అదే మొన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నదో, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి మోడీ గారు అనేక సభలల్లో చాలాసార్లు చెప్పినటువంటి విషయం. అక్కడ మహిళలని ఎంత క్రూరంగా ప్రవర్తించారు వాళ్ళ పట్ల అంటే, హటావ్ దేశ్ బచావ్, బేటీ కాదు, ఫస్ట్ దేశ్ బచావ్. బేటీలంతా బచకనే ఉన్నాం, బేటీలు బేటాలు అంతా కరెక్టే ఉన్నాం. దేశ ఆగమవుతుంది. ఆ దేశ ముసలోని పక్కన వాడేస్తే ఇదంతా కాదు. దేశ్, బేటీ, ప్రతి జెండర్ సేఫ్గా ఉంటుంది. ఏం కాపాడిండండి చెప్పండి? ఏం కాపాడిండు? లోపలుండి వర్క్ చేసేటోడు కాపాడతాడా? ధైర్యంతో ఇలా మన కేటీఆర్ అన్న ఎట్లొచ్చిండో, అక్కడ రాహుల్ గాంధీ ఎట్లొచ్చిండో అట్లొచ్చి కాపాడాలి. కానీ లోపల పొక్కల కూర్చొని ఎవడు కాపాడుతాడన్న చెప్పండి మీరు? రిజిగ్నేషన్ డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే ఇది ఒక యాక్చువల్ సొల్యూషన్ కాదు కదా, ప్రాపర్ సొల్యూషన్ కాదు కదా. నో, ఐ డోంట్ బిలీవ్ రెసిగ్నేషన్ ఈజ్ ఓన్లీ ద థింగ్. ఎందుకంటే వీళ్ళంతా లంగలు అబ్బా. రెసిగ్నేషన్ ఇచ్చిన లంగ పనులన్నీ బయట నుండి వెనక నుండి చేస్తూనే ఉంటారు. రెసిగ్నేషన్ ఇస్తే అదేం ఇంపాక్ట్ కాదు. బట్ వేరే మినిస్టర్ మైట్ బి వస్తే మైట్ బి సమ్ ఆఫ్ ద చేంజెస్ విల్ అక్కర్. ఐ థింక్ సో. ఎక్కువ ఏం ఇంపాక్ట్ పడదు నాకు తెలుసు, బట్ మైట్ బి సమ్ ఆఫ్ ద థింగ్స్ ఇట్ వుడ్ హ్యాపెన్. ఐ థింక్ సో. ఆ ఘటనలో లాఠీ చార్జ్ ఇన్సిడెంట్ లో మహిళలకు జరిగినటువంటి దాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ఎట్లా చూస్తారేందండి? ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. మొన్న ఇన్స్టాగ్రామ్లో నిన్న ఒక వీడియో చూసా. ఒక పోలీస్ అతను కట్టె తీసుకొని ఫీమేల్తోని అది చేసిన విధము, వానికి అసలు జాబ్ ఎట్లొచ్చిందో, వాడు ఒక మనిషి, మళ్ళీ వాడు ఒకవేళ ఒక పెళ్ళి అయిన మనిషి అయితే పెళ్ళంతో అట్లనే చేస్తారా? లేడీ అన్నప్పుడు లేడీని కొట్టే అర్హత మేల్కి లేదు. దట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ. దెర్ ఈజ్ నో వే. అక్కడ అది రూలే లేదు ఒక లేడీని ఒక మేల్ కొట్టడం. ఒకవేళ ఉమెన్ కానిస్టేబుల్ కొడితే ఐ వుడ్ యాక్సెప్ట్, ఐ థింక్ సో. బట్ ద పోస్టర్ అది నేను చూశాను. దట్ ఈస్ వెరీ షేమ్ఫుల్ ఫర్ ద కంట్రీ అండ్ ద గర్ల్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ థింగ్. సో దీని గురించి అంతా కొంత వేరే వర్షన్గా కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు దీన్ని వేరేలాగా, వీళ్ళే పోయి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద రాళ్ళు వేసినారు. వీళ్ళు ఒక ట్రక్కులు తెచ్చుకున్నారు, రాళ్ళ ట్రక్కులు, వాళ్ళ మీద రాళ్ళు వేస్తేనే వాళ్ళు కొడుతూ ఉన్నారు, పోలీసు వాళ్ళని కొట్టిర్రు. ఇదా నిజమైనటువంటి ప్రొటెస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రొటెస్ట్ ఎలా చేయాలండి? కాముగా మేము ధర్నాలు సైలెంట్గా చేసుకున్నప్పుడు విననప్పుడు ఇట్లనే బండలు, గనేట్లు, రాళ్ళు ఏది పడితే అది ఎప్పుడు కానిది ఇప్పుడు ఎందుకు అయిందండి చెప్పండి? ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి 2 సార్లు పేపర్ లీక్ అయింది. ఏం సేఫ్టీ ఉంది మీ దగ్గర? ప్రాణాలు పోతున్నాయి. మంది ఒకసారి ఒక మార్క్స్ వస్తే ఒకసారి ఒక మార్క్స్ వస్తాయండి చెప్పాలంటే. మంచి మార్క్ వచ్చినోడు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ వాడు ఫెయిల్ అవుతాడు. చచ్చిపోవడానికి వాస్తవం అది. ఎందుకంటే వాడి కెరియర్ అంతా అదే, మళ్ళీ వాడు వేరే దగ్గర పోలేడు. అట్లాంటప్పుడు ఇవన్నీ చేయడానికి కారణం యూత్. ఎందుకంటే ఇప్పుడు అది చేస్తేనే కదా, మా మాట వింటలేరు. మేము ఇప్పుడు ఇట్లా చిన్నపిల్లలకు కూడా అండి, వాళ్ళకు సరిగ్గా చెప్తే వింటారు, కొట్టుకుంటే చెప్తే వింటారా? లాస్ట్ స్టేజ్ కొట్టుకోవడం, ఆ స్టేజ్ ఇప్పుడు మన దేశంలో జరుగుతుంది. ఏంటి అసలు ఇంత పెద్ద ఎత్తున, ఇంత ఉధృతంగా ఈ మూమెంట్ని ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు కావచ్చు. అంత ఉధృతంగా అక్కడ ఒక పక్క స్టూడెంట్స్ అందరూ పోయి ప్రొటెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా రైతులు కూడా
అపోజ్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ని. ఏంది జెన్జీ ఉద్యమం మరి ఇంకొక దశకు చేరబోతా ఉన్నదా? ఇదంతా జెన్సీ కాదండి. ఇప్పుడు దేశం ఒకటైంది అసలు చెప్పాలంటే. ఇప్పుడు ఇందులో కూడా హిందువులు, ముస్లింలు, సిక్కులు అని ఇది అది అని అంటున్నారు. నేను దాని మీద పెద్ద ధ్యాస పెట్టా. ఈ హిందువులు ముస్లింలు అని పక్కన పెట్టుర్రి. ఇప్పుడు ఇండియా అనేది యూనిటీ అయింది, యూనిటీగా వర్క్ చేస్తుంది. మీరు చూడండి ప్రతి ప్రొటెస్ట్లా అంతా మిక్స్ ఉన్నారు, హిందువులు వేరే ముస్లింలు వేరే అట్లా లేరు. సో ఇది ఇన్స్టాగ్రామ్లో కొన్ని చూపిస్తున్నారు, అదంతా పుల్లబెట్టడం మాత్రమే, అదంతా రెచ్చగొట్టడం మాత్రమే తప్ప కరెక్ట్ పని అయితే మన యూతే చేస్తున్నారు చెప్పాలంటే. చాలా ఈ తక్కువ స్టేజ్ నుంచి పైకి వచ్చిన ప్రధానమంత్రిని, దేశాన్ని డెమోక్రసీని చాలా ప్రేమించే వ్యక్తిని అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అనేక సార్లు. ప్రేమించేటోడు ఈరోజు దేశంని ప్రేమించేటోడు ఆ దేశంలో ఉన్న నివాసులు రోడ్ల పాలు ఎందుకు అయినరు? డెమోక్రసీని కాపాడుతున్నాడు కాబట్టి అన్ని రోజులు ప్రొటెస్ట్ చేయడానికి మేము పర్మిషన్ ఇచ్చినాం, సైలెంట్గా ఉన్నాం అని చెప్పి. ఏం సైలెంట్? ఆయన ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి? వీలైతే ఆయన్ని కూడా పోయి ఆయన చెంప వాళ్ళగొట్టొచ్చు వీళ్ళంతా పోయి. ఆయన ఎవడు పర్మిషన్ ఇవ్వడానికి? మా జీవితాలు మా హక్కులు మేము పోరాడతాం పక్కా, అది మా హక్కు. వాళ్ళు ఎవరు గారు మమ్మల్ని ఆపేటోళ్ళు, ఇది వాస్తవం. వాళ్ళు ఏం చేయనప్పుడు వీరొచ్చేం బీక్తారు, అవునా కదా? సో ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నారు? బీజేపీ నాయకుల వర్షను మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు వీడియోలలో, వాళ్ళకి ఏం చెప్తారు, ప్రధానికి ఏం చెప్తారు? ఏం చెప్పాలని లేదండి, మా హక్కు మాకు ఇవ్వాలి. హక్కు కోసం ఇంత బిచ్చమడుక్కునే అంత స్టేజ్లో మమ్మల్ని తీసుకొచ్చి మేము మిమ్మల్ని పీఎం చేసినప్పుడు మీరు మా హక్కులు మాకు కరెక్ట్ విధానంగా ఇవ్వాలి. మా హక్కుల కోసం మేము ఇట్లా బిచ్చమడగనికి ఎవరో వస్తుంటే రోడ్ల మీద నిలబడనికి బండలు కొట్టుకుంటా రాళ్ళు కొట్టుకుంటా ఢిల్లీకి పోయి అవన్నీ చేసేంత అవసరం మాకు ఏమొచ్చిందన్న? మరి మీరు ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని ఏదో పైసలు తీసుకొని మాట్లాడుతున్నారు వాళ్ళకడ వీళ్ళకడ అంటున్నారు. ధైర్యం ఉంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెప్తున్నా, Sophia_Yusuf YOUSUFF మాట్లాడండి, నన్ను డిఎం నేను చెప్పుతో కొడతా. నాకు ఎవరు పైసలు ఇచ్చే అవసరం లేదు, అర్థమవుతుంది. సరే ఇచ్చినా అని అనుకోండి, ఎంత ఇస్తారు? 10,000. 10,000 నీట్ ఎగ్జామ్ రాయొచ్చా? 10,000 నీట్ ఎగ్జామ్ రాయొచ్చా? ఎవడిస్తాడబ్బా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, పైసలు ఎందుకు ఇస్తారు? మా హక్కు కోసం మేము మాట్లాడుకోనికి మాకు పైసలు అవసరం లేదు, మా హక్కులు ఇవ్వర్రి, మాకు ఏం అవసరం లేదని నేను మాట్లాడుతున్నాను. సో ఫైనల్గా నిన్న మోడీ స్పందించిండు, ఒక వీడియో రిలీజ్ చేసిండు, దాని తర్వాత కూడా మీరు ప్రొటెస్ట్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడున్నటువంటి డిమాండ్స్? సెల్ఫీ వీడియో వచ్చినంత మాత్రాన మా యుద్ధం అనేది ఆగిపోదు. ఎందుకంటే అది ఎప్పుడు అమల్లో వస్తుందో, అది ఎప్పుడే అమల్లో అయితే వస్తుందో అప్పుడే ఈ యుద్ధం ఆగుతుంది. అండ్ వాస్తవం చెప్పాలంటే వాడు ఉన్నంత వరకు ఈ యుద్ధం ఆగదు. ఇదే కాదు, ఏ యుద్ధం ఆగదు. ఆ ముసలోడు పోవాలి, యుద్ధాలు ఆగుతాయి.